మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. సో మకర రాశి వారి పరిస్థితి నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో మకర రాశి వారి పరిస్థితి విశేషంగా ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుంది? సో పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 3వ ఇంట్లో శని, 7వ ఇంట్లో గురువు. చాలా ఛాలెంజింగ్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఛాలెంజ్ అనేది కార్తీక మాసంలో ఇద్దరు చెప్తా, 2 పేర్లు చెప్తా. ఒక అతని పేరు శ్రీరామచంద్ర, ఇంకో అతని పేరు రావణాసురుడు. ఇద్దరికి ఛాలెంజ్ వచ్చింది తెలుసా? ఇద్దరికి ఛాలెంజ్ కదా. రావణాసురుడు ఛాలెంజ్ ఏంటి? వీళ్ళని ఎలాగైనా ఓడించేయాలి. రాముడు ఛాలెంజ్ ఏంటి? వీడిని ఓడించి నా భార్యని నేను తీసుకెళ్ళాలి. ఇద్దరికి ఛాలెంజ్ వచ్చింది. ఇద్దరికి యాక్చువల్గా కష్ట సమయం వచ్చింది. అవును కదా. ఎవరికి ఈజీ టైం వచ్చిందా? ఎవరికైనా ఈజీ టైం వచ్చిందా? ఇంట్లో కూర్చొని నిద్రపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు కదా. ఎంతమంది లేరు కదా. ఇప్పుడు మనం రావణ చాలామంది ఉంటారు. అయోధ్యలో ఎంతమంది నిద్రపోతూ ఉంటారు చెప్పండి, ఇంట్లో కూర్చొని కదా. అదే టైంలో ఇండోనేషియా, బాలి, ఆఫ్రికాలో కూడా మంచి నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. మంచి గురికేసి దుప్పటేసుకొని రీల్స్ చూస్తూ హ్యాపీగా ఉన్నారు అప్పుడు. కానీ ఛాలెంజ్ ఎవరికి వచ్చింది? రాముడు, రావణాసురుడు. వీళ్ళే ఛాలెంజ్ కదా. ఆంజనేయ స్వామిది కూడా ఛాలెంజ్ కాదు, వాళ్ళు సపోర్టు. రావణాసురుడి సైడ్ కూడా అందరు సపోర్టే. కుంభకర్ణుడు, ఇంద్రజీతు వీళ్ళందరూ సపోర్టే. కానీ మెయిన్ టెన్షన్, మెయిన్ ఛాలెంజ్ ఎవరికి వచ్చింది? రాముడు, రావణాసురుడు. అంటే ఇద్దరే. అంటే ఏంటి? ఇప్పుడు కూడా మన 12 రాసుల్లో 2 రకాల రాసులకి ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో మకర రాశి ఒకటి. వీళ్ళకి ఛాలెంజ్ 7వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో శని. 3వ ఇంట్లో శని అని అంటే కొండంత ఛాలెంజ్. అంటే వీళ్ళకి ఒక పని పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే నేను రాముడి పని ఏంటి? ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్లాన్ చేయడము, స్కెచ్ వేయడము. అప్పుడు రావణాసుడు ఏం స్కెచ్ చేశాడంటే, నేను పని చేస్తాను, ఆంజనేయ స్వామితో ఇంకోటి లక్ష్మణుడితో యుద్ధం చేస్తాను, రాముని అటువైపు బిజీ పెడదాము, రాముడు వేరే వాళ్ళతో యుద్ధం చేసే లోపల ఇక్కడ నేను లక్ష్మణుడిని వీడి మీద విజయం సాధించేస్తాను అని వాడు స్కెచ్. రాముడు ఏం చేశాడు? ఆ స్కెచ్ని ముందే గమనించేశాడు. వచ్చేసి డైరెక్ట్ రావణాసుడితో పెట్టుకుని రావణాసుడిని చంపేశాడు. యాక్చువల్గా రావణాసుడి ప్లాన్ ఏంటి? ముందు లక్ష్మణుడిని వేద్దామని కదా. దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు. ఇంద్రజీత్ వచ్చి మన లక్ష్మణుడి మీద నాగాస్త్రం వేస్తాడు, గుర్తుందా? అప్పుడు ఆంజనేయ స్వామి హిమాలయాలకు వెళ్ళి ఏదో కొండ పట్టుకొస్తాడు. దాంట్లో ఏదో చిన్న ఆయుర్వేదిక మూలికలు ఉంటే దాంతో ట్రీట్మెంట్ చేస్తాడు. రావణుడు స్కెచ్ ఫలించింది. ఏదైతే చేద్దాం అనుకున్నాడో అది చేశాడు. కానీ లాంగ్ రన్లో ఓడిపోయాడు. కానీ షార్ట్ పీరియడ్లో వాడి స్కెచ్ సక్సెస్ అయింది. కానీ రాముడు కూడా ఆ ఛాలెంజ్ ఫేస్ చేసి ఏదో ఇంకా అయిపోయే లోపల లక్ష్మణుడిని కాపాడి రావణాసురుడిని ఫినిష్ చేశాడు. ఆంజనేయ స్వామి సపోర్ట్ చేశాడు. సో ఛాలెంజ్ వచ్చింది, స్కెచ్ చేయాల్సి వచ్చింది. సో ఈ మకర రాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఒక ఛాలెంజ్ వస్తుంది. వీళ్ళ నెత్తి మీద ఒక ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఒక స్కెచ్ చేయాలి. దాన్ని ఎదురు వెళ్ళి ఢీ కొడితే ఓడిపోతారు. ముందు ఒక స్కెచ్ వేస్తే అప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లమ్ని నువ్వు ఫేస్ చేయగలవు. నువ్వు స్కెచ్ వేయకుండా ఎదురు వెళ్తే లక్ష్మణుడిలాగా ప్రాబ్లం వస్తుంది. రాముడిలాగా స్కెచ్ చేసి అప్పుడు ఎదుర్కోవాలి. రాముడు కూడా నేల మీద పోరాటం చేయలేదు, రావణాసురుడితో ఆకాశంలో పోరాటం చేశాడు. రాముడు నేల మీద కనుక బ్రహ్మాస్త్రం వేసుంటే ఆ బ్రహ్మాస్త్రం నుంచి వచ్చే వేడికి ఆ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగి భూమి మొత్తం నాశనం అయిపోయేది. ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయి ఇంద్రరథం మీద కూర్చొని ఆ రథాన్ని ఆకాశం మీదకి తీసుకుపోయి ఆంజనేయ స్వామి సహాయంతో అక్కడ రావణాసుడిలో
రావణాసురుడితో ఆకాశంలో పోరాటం చేశాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రం నుంచి వచ్చిన వేడంతా ఆకాశంలో వ్యాపించింది. అట్మాస్ఫియర్లో నీళ్ళ దాకా రాలే, మనుషులు సేఫ్. సో రాముడికి ఒక క్లియర్ కట్ స్కెచ్ ఉంది. ముందు ఆకాశంలోకి వెళ్ళాలి, 2 అక్కడ బ్రహ్మాస్త్రం వేయాలి, ఇక్కడ నేల మీద ఉండి నేను బ్రహ్మాస్త్రం వేస్తే మన సైన్యం అంతా చనిపోతుంది అని ఫస్ట్ స్కెచ్ చేశాడు. సెకండ్ పైకి వెళ్ళాడు. థర్డ్ నాభి మీద కొట్టాడు రావణాసుడు, నాభి మీద. అది కూడా ఒక స్కెచ్చే. అదే ఇవన్నీ కాకుండా డైరెక్ట్ వెళ్ళి పోట్లాడుంటే ఏమయ్యేది? ఫస్ట్ బ్రహ్మాస్త్రంతో సైన్యం అంతా చచ్చిపోయేది. తల మీద దాడి చేసి ఉంటే ఇంకో తలకాయ వచ్చేది. 2 స్కెచ్లు వేసాడు. తల మీద కొట్టలే, నాభి మీద కొట్టాడు. నేల మీద యుద్ధం చేయలే, ఆకాశంలో యుద్ధం చేశాడు. సో ఫస్ట్ స్కెచ్, తర్వాత ప్రయత్నం. అంటే ముందు నీ మైండ్ వాడాలి నువ్వు. ఈసారి మైండ్ వాడితే ముందుకెళ్తావు, లేకపోతే వేడికి నువ్వు పోతావు, మీ వ్యాపారం పోతుంది, మీ వాళ్ళు పోతారు. సో మెయిన్ ధర్మంగా ఉండాలి. రావణాసుడు అదే చేశాడు. వాడు కూడా ఆకాశంలోనే యుద్ధం చేశాడు. వాడు కూడా మంచి అస్త్రాలు వేసాడు, కానీ ధర్మం లేదు వాడి వైపు. వాడు కూడా మంచి స్కెచ్ చేశాడు. వాడు కూడా చంపేద్దామని ఫిక్స్ అయ్యాడు. వాడు తక్కువవాడు ఏం కాదు, కానీ ధర్మం లేదు కాబట్టి ఆ టైంలో మైండ్ పనిచేయలేదు, ఓడిపోయాడు, స్కెచ్ వేయలేకపోయాడు. సో పాయింట్ ఏంటి? మీరు వ్యాపారం చేస్తే ఈసారి ఈ నెల మోసం చేయొద్దు. చాలామంది, నేను చెప్పొద్దు, కిరాణా షాపులలో ఎక్కువ రేట్లకు సామాన్లు అమ్మేస్తూ ఉంటారు. తర్వాత కార్తీక మాసంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ టెస్టు, ఆ బ్లడ్ టెస్టు, ఈ హాస్పిటల్లో బిల్లు కట్టాలి, హాస్పిటల్లో బిల్లు కట్టాలని. సో అవన్నీ జరగకూడదంటే ఈ మాసం నీతి నిజాయితీగా వ్యాపారం చేయండి. ప్రతి మాసం చేయాలి. మెయిన్గా ఈ మాసం నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తే బాగుంటుంది. సరుకులు ఏదైనా కిరాణా షాప్ స్టార్ట్ చేయాలంటే నెల బాగా కలిసి వస్తుంది. ఉన్న ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి గురువు? కాస్త ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా? నేను అదే చెప్తున్నా, ప్రతి రాశిలో కొంతమంది ప్రతి నెల ప్రతి రాశిలో కొంతమంది ఉద్యోగం కోల్పోతారు, కొంతమందికి ఉద్యోగం వస్తుంది. అది వారి జన్మ జాతకం ఆధారబట్టి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఎస్పెషల్లీ మకర రాశిలో లేడీస్ వివాహ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గురువు 7వ ఇంట్లో, గురువు అంటే హస్బెండ్, 7వ ఇంట్లో అంటే పెళ్ళి. ఆడపిల్ల వైపు, అమ్మాయి వైపు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు అమ్మాయి కోసం మంచి అబ్బాయిని వెతుకుతే రాముడు లాంటోడు దొరుకుతాడు. సో అబ్బాయిలు ప్రయత్నించడం కాదు, మకర రాశిలో ఉన్న అమ్మాయిలు ప్రయత్నిస్తే వాళ్ళకి మంచి అబ్బాయి దొరుకుతాడు. ఓకే. సో తర్వాత శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆఫీస్ ప్లేస్లో ఎలాంటి టెన్షన్ ఉండదు. శుక్రుడు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ లగ్జరీ. నేను చెప్పేది ఈసారి మకర రాశి వాళ్ళు, జాబ్ ఉన్న వాళ్ళు ఆఫీస్లో కొంచెం హ్యాపీగా ఉంటుంది, కులాసాగా ఉంటుంది. జాబ్ రావడం, జాబ్ పోవడం అనేది జన్మజాతకం బట్టి ఉంటుంది. అది మీరు జన్మజాతకం చూపించుకోండి, మీకు తెలిసిపోతుంది మీ జాబ్ ఎప్పుడు వస్తుంది అని. మా జాబ్ పోయింది, మీరు ఈ రాశి వాళ్ళకి జాబ్ వస్తుంది అన్నారు. అలా కాదు, జనరల్గా కాదు, స్పెషల్గా మీ జన్మజాతకం చూపించుకొని, మీరు మంచి ఎవరైనా జాతకం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, చాలా బాగుంటుంది. దాన్ని బట్టి తెలిసిపోతుంది. అందరికీ పోదు కదా ఒకటే నెలలో జాబ్. ఈ మధ్యలో జాబులు పోతున్నాయి నాకు తెలుసు, కానీ ఈ మధ్యలో జాబులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. జాబ్ వచ్చినవాడు ఎప్పుడు నాకు జాబ్ వచ్చిందని చెప్పడు, తెలుసా మీకు ఆ విషయం? 10 మందికి తెలిసిపోతుంది, ఏదో అనుకుంటాడు. అదే జాబ్ పోయిన ప్రపంచానికి మొత్తం అందరు చెప్తాడు, నాకు జాబ్ పోయింది, నాకు చెప్పి కదా. ఈ ప్రాబ్లం అది ఉంది. యూట్యూబ్ కామెంట్స్లో మనకి వెళ్తే నా జాబ్ పోయింది అంటారు. ఎవడైనా ఒక్కడైనా నాకు జాబ్ వచ్చిందని చెప్తాడు? చెప్పడాడు. అదే కదా సృష్టి. రామాయణంలో కూడా మనకు అదే కదా జరిగింది. రాముడు సక్సెస్, రావణాసుడు ఓడిపోయాడు. మనకు ఇండియాలో ఏం జరిగింది తెలుసు, కానీ శ్రీలంకలో ఏం జరిగింది అనేది తెలియదు. కింద మీద అయిపోయి ఉంటారు. రావణాసుడు చనిపోయాడు కదా. మందేముందండి, రాముడు వచ్చేసాడు, కిరీటం మీద కూర్చోబెట్టారు. సారీ, సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో మనం ఏమనుకున్నాము, రాముడు అక్కడ లంకలో వాళ్ళందరినీ దానం చేసి అయోధ్యకు వచ్చేసాడు, సింహాసనం మీద కూర్చున్నాడు,
హ్యాపీగా సక్సెస్. అదే రావణాసుడు లంకలో ఏం జరిగింది మనకు ఒక్కడికి కూడా తెలియదు, ఎవ్వడికి తెలియదు. అక్కడ ఎంతోమంది చనిపోయారు, అసలు అక్కడ మగవాళ్ళే లేరు. సగం 70% మగవాళ్ళందరూ చనిపోయారు యుద్ధంలో. ఆ ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఆ లేడీసు, ఆ రావణాసుడు భార్య, వాళ్ళందరూ ఉన్నారు. సో మనకి ఎప్పుడు తెలియదు అనమాట. సో అదే నేను చెప్పేది తారతమ్యం. దీనికి జాబ్ పోయిందని చెప్తారు, జాబ్ వచ్చిందని చెప్తారు కదా. మనకు తెలిసినంత వరకు మనం చెప్తాం, మనకి తెలియనిది చాలా ఉంటుంది. సో అది. సో ఆ జాబ్ పోవడము రావడము ఆ రాశికి ఏం సంబంధం లేదు. మనం శుక్రుడి గురించి చెప్పాము, ఈ అమ్మాయిల గురించి చెప్పాము, వ్యాపారం గురించి ఎలా చేయాలి చెప్పాము. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పేదంటే మనం ఛాలెంజెస్ గురించి మాట్లాడాం. ఛాలెంజెస్ వచ్చి పడతాయి, ఆఫీస్లో ఛాలెంజ్ వస్తుంది, కానీ మీరు దాన్ని హ్యాపీగా డీల్ చేస్తారు. పర్సనల్ లైఫ్లో కూడా ఛాలెంజెస్ వస్తే కొంచెం స్కెచ్ వేసి డీల్ చేయండి అని చెప్తున్నాను. ఎంతకైనా వీళ్ళకి ఒక పరిహారం అనేది కావాలి. ఎందుకంటే మకర రాశి పరిహారం చేసుకోవాలి ఈసారి. మకర రాశి ఏం చేసుకుంటారంటే, మకర రాశి అంటే శని బేస్ రాశి. శని అంటే వెంకటేశ్వర స్వామి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. మీకు కుదిరితే అభిషేకం, విష్ణు సహస్రనామం ఇవన్నీ చేయించండి. మీ ఇంట్లో కూడా విష్ణు సహస్రనామం పుస్తకం ఉంటే చదవండి. ఒకటి చెప్తారండి, మీరు యూట్యూబ్లోకి వెళ్తే ఏ ఛానల్లో ఏ భాషలో, హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ్, అసమీ, గుజరాతీ, ఇండోనేషియా, అమెరికా, ఇంగ్లీష్, ఏ భాషను తీసుకోండి, నామస్మరణ చేయమని చెప్తారు. మీరు ఎంత నామస్మరణ చేస్తే మీ కర్మలన్నీ అలా మెల్లిగా కరిగి కరిగి ఇంప్రూవ్ అవుతుంది మీ జాతకం. నామస్మరణ అనేది చేయాలి, లేకపోతే కనీసం వినాలి. ఎక్కడైనా గుడిలోకి వెళ్తే మీరు కనీసం అక్కడికి వెళ్ళి వినండి విష్ణు సహస్రనామం, లేకపోతే యూట్యూబ్లో విష్ణు సహస్రనామం వినండి. చేయలేకపోతున్నారా వినండి, వినలేకపోతున్నారా చేయండి. ఒక రకంగా నామస్మరణనే చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే మకర రాశి. మరీ బ్యాడ్ కాదు, మరీ గుడ్ కాదు, ఇట్స్ ఓకే, న్యూట్రల్, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గ్రేట్. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్, EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర, తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడు పటం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.